మనం రెమెడీ ఎలా చేయాలి, న్యాచురల్గా మనం ఏం చేసుకోవాలి, వాటికి సంబంధించిన ఆసనాలు, వాటికి సంబంధించిన ప్రాణాయామాలు, వాటికి సంబంధించిన ముద్రలు, ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఇవన్నీ తీసుకుని చక్కగా సాధన ద్వారా తగ్గించుకోవాలి. ఓకే, అందరూ చక్కగా ఎన్నికైనా మెడతల నిటారుగా పెట్టుకోండి. ముందుగా నాడి శుద్ధి పూర్తిగా 40 నిమిషాలు మనం లెఫ్ట్ అరి చేతిలో ఉంటాయి. చక్కగా ఇలా ప్రెస్ చేయండి, రొటేట్ చేయండి. చక్కగా ఉంటాయండి బ్యాక్ సైడ్. ఇక్కడ మనం బాగా ట్యాపింగ్ చేస్తున్నాం. అలాగే పాయింట్స్ కూడా 2 వేలు గుర్తుపెట్టుకోండి. ఈ 2 వేలు సెంటర్ తీసుకోండి, ఇక్కడ పాయింట్. ఈ 2 వేలు సెంటర్ తీసుకోండి, ఇక్కడ పాయింట్. 2 కిడ్నీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఇలా ప్రెస్ అండ్ రిలీజ్, ప్రెస్ అండ్ రిలీజ్ చేయండి. ఇలా మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. అవి ఇలా తీసుకోండి, చక్కగా ఒక చేతితో ఒక చేయి ఇలా పట్టుకోండి. ఇలాగ ప్రెస్, ఒక్కొక్క పాయింట్ని అలా ప్రెస్ చేయండి వెనకాల. బ్యాక్ సైడ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మధ్య సెంటర్ ఒక నాడు వస్తుంది, కర్వ్లా ఉంటుంది. ఆ కర్వ్ ఎండ్ అయిన తర్వాత హైట్ వస్తుంది అనమాట. ఆ హైట్ దగ్గరే పాయింట్. అలాగే లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఎలా తీసుకో కెనాల్లా ఉంటుంది, అలా పైకి వచ్చిందో జాయింట్ వస్తుంది అనమాట, ఒక జంక్షన్ లాగా. అక్కడ పాయింట్. ఈ 2 పాయింట్స్ని విడివిడిగా చేసుకోవచ్చు. అలా ప్రెస్ అండ్ రిలీజ్, ప్రెస్ అండ్ రిలీజ్. అలా అలాగే అలా ట్యాపింగ్ చేయండి, ఇలా కొడుతూ ఉండండి అప్పుడప్పుడు బ్యాక్ సైడ్. వెరీ గుడ్. అలాగే అదర్ హ్యాండ్ క్లాక్ వైజ్ చక్కగా ప్రెస్ చేయండి, అలా రొటేట్ చేయండి. నేటి వరకు యూరిక్ యాసిడ్ గురించి చెప్పుకున్నాం మనం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ 6-7% కన్నా ఎక్కువ ఉంటే వచ్చే సమస్యల్లో ఇది ఒక సమస్య. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా ఫామ్ అయినప్పుడు ఆ స్టోన్స్ నుంచి మనం ఎలా రిలీఫ్ రావాలి, ఎలా వాటిని బయటకు పంపించాలి, చక్కగా బాగా చేయండి. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాడు చక్కగా థంబ్ ఫింగర్ బాగా పిండిసేయండి. ఇండెక్స్ ఫింగర్ పిండిసేయండి. మిడిల్ ఫింగర్ బాగా పిండిసేయాలి. చక్కగా ఆక్యుప్రెషర్ జరుగుతుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి 36,000 నాడుల యొక్క ఎండింగ్ పాయింట్స్ రైట్ అరిచేతిలో ఉంటాయి, అలాగే రైట్ అరికాల్లో ఉంటాయి. ఈ నాడులన్నీ కూడా ఈ చక్రాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. కనుక పెట్టుకోండి సపోర్ట్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. బాగా చేయండి. కాళ్ళలో ఎక్కువ వాటర్ ఫామ్ అయినప్పుడు, కాళ్ళలో వాపులు ఉన్నప్పుడు చక్కగా ఇలా చేస్తే చాలా మంచిది. సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చక్కగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. వెరీ గుడ్. ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. గ్యాప్ తీసుకోండి. ముందుగా వేల్ టోస్ టైట్ అండ్ రిలీజ్ చేయండి. టైట్ అండ్ రిలీజ్. వెరీ గుడ్. చక్కగా గ్యాప్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. పూర్తిగా ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. రొటేట్ చేయండి బ్రాడ్గా, అన్ని వైపులో కలుపుతున్నట్టుగా బ్రాడ్గా తిప్పండి. 1, 2, 3, 4, 5. బాగా బ్రాడ్గా తిప్పండి. 6. అలాగే రివర్స్. 1, 2, 3, 4, 5, 6. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసాను. చక్కగా ఫ్రీ చేసుకోండి. వెరీ గుడ్. చక్కగా ఇక్కడ నుంచి చేసే చక్రీచలాసన కానీ, ఉపవిష్ట కోణాసన కానీ, పరివృత్త జాను శీర్షాసన, ఇవన్నీ కూడా కిడ్నీకి సంబంధించి చాలా ఉపయోగపడతాయి. ఎక్కువ వైట్ చేయండి. చేయగలిగిన వాళ్ళందరూ చేయండి. వెరీ గుడ్. చెస్ట్ దగ్గర పెట్టుకోండి. ఇన్హేల్, ఎక్సెల్. పైకి చూడాలి. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. వెరీ గుడ్. ఉపవిష్ట కోణాసన చక్కగా వచ్చేసాను.
పట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ రైట్. ఇక లోయర్ బ్యాక్ పుష్ చేయండి. కిడ్నీ మీద అలా ఫోకస్ పెట్టండి. తల నేరుగా పైకి చూడండి. చిన్నగా శ్వాస తీసుకోండి. అలాగే ఎవరు హోల్డ్ చేయొద్దు. 1, లోయర్ బ్యాక్ అలా పుష్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిండు శ్వాస తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. చక్క సెంటర్కి వచ్చేసండి. వెళ్ళి ఇంటర్లాక్ చేసుకోండి. అది చేతులు ఆకాశం చూసినట్టుగా బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ అలాగే ఉండండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా తీసేయండి. సహజంగా శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిండు శ్వాస తీసుకోండి. లెఫ్ట్ సైడ్ తిరగండి. ఎవరు హ్యాండ్స్ వదలొద్దు. లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. కిడ్నీకి సంబంధించి లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసి చక్కగా లోయర్ బ్యాక్ నుంచి అలాగే కిందికి అలాగే పట్టుకోండి. చక్కగా పట్టుకొని తలెత్తి నేరుగా పైకి చూడండి. కిడ్నీకి సంబంధించి చాలా మంచిది. పైకి చూడండి. తలెత్తి నేరుగా పైకి చూడాలి. 1, 2, 3, 4, 5. నిండు శ్వాస తీసాను. వెరీ గుడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్. చక్కగా అప్పర్ బాడీ రైట్ సైడ్ తిప్పండి. చక్కగా రైట్ సైడ్ లోయర్ బ్యాక్ తిప్పండి. దగ్గరగా పైకి చూడండి. 1, 2, 3, 4, 5. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ రిలాక్స్. ఇక్కడ నుంచి చేసే సాధన అంతా కూడా పర్ఫెక్ట్ గా చేసుకోండి. వెళ్ళి ఇంటర్లాక్ చేయండి. కిడ్నీలో స్టోన్స్ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతాయి. వాటర్ కూడా బాగా తీసుకోవాలి. చెప్తాను న్యాచురల్ రెమెడీస్ అన్ని కూడా చక్కగా ఇంటర్లాక్ చేసుకొని నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ తీసుకెళ్ళండి. సెంటర్ రైట్ బ్యాక్ చక్కగా తిప్పండి. 1, 2 బాగా తిప్పాలి బ్రాడ్గా. 3, 4, 5, 6, 7, 8, 9 పూర్తిగా 10. వెరీ గుడ్. సెంటర్కి వచ్చేసాను. నిండు శ్వాస తీసాను. నిండు శ్వాస తీసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చక్కగా అప్పర్ బాడీ మాత్రం రొటేట్ చేసుకోండి. ఓకే. నిండు శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రైట్ లెఫ్ట్ బ్యాక్ చక్కగా చెప్పండి. 1, 2, 3 బ్రాడ్గా చెప్పండి. 4, 5, 6, 7, 8, 9 పూర్తిగా 10. వెరీ గుడ్. నిండు శ్వాస తీసాను. పూర్తిగా వదిలేసాను. వెరీ గుడ్. 2 లెగ్స్ సెంటర్ తీసుకోండి. అలా సెంటర్ తీసుకోండి. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ ఎలా ఫోల్డ్ చేయండి. చక్కగా తీసుకోండి. ఇన్హేల్ అప్. చక్క పైకి తీసుకోవాలి. చక్క లోయర్ బ్యాక్ నుంచి అలా నెమ్మదిగా పట్టుకోండి. తలెత్తి నేరుగా పైకి చూడండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఫార్వర్డ్ బెండింగ్. 1 బాగా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ సెంటర్. ఎక్సేల్. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ ఫోల్డ్. ఇన్హేల్ అప్. డైరెక్ట్ గా పైనుంచి రాలేకపోతే ఫోల్డ్ చేయండి. లాక్ ఇలా చేసుకోండి. ఇలా లాక్ చేసి ఇలా వాక్ చేసుకుంటూ ముందుకు రండి. అలాగండి. 1, 2, 3, 4, 5. నిండు శ్వాస తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ రిలాక్స్. వెరీ గుడ్. అదర్ లెగ్ కూడా స్ట్రైట్ చేయండి. అలా ఫోల్డ్ చేయండి. లాక్ చేసి పట్టుకోండి. అలాగే వాక్ చేసుకుంటూ జాను శీర్షాసన కంప్లీట్ చేయండి. 2 లెగ్స్తో తలెత్తి పైకి చూడండి. 1, 2,
3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్. చక్కగా రెండు చేతులు అలా వెనక్కి పెట్టుకోండి. బిగ్ టోస్ అలా పాయింట్అవుట్ చేయండి. షోల్డర్ రోల్ బ్యాక్ చేయండి. రిలాక్స్గా పైకి చూడండి. ముక్కు ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నోటి ద్వారా వదిలేసేయాలి. మీ కిడ్నీలో ఉన్నటువంటి ఆ సమస్య బయటకు వెళ్ళిపోతున్నట్టుగా. కిడ్నీకి సంబంధించిన నాడీ శుద్ధి. ముక్కు ద్వారా తీసుకుని నోటి ద్వారా వదిలేసేయాలి. నిండు శ్వాస ఒక 5 పర్యాలు చేయాలి. రిలాక్స్ అనుకోండి. కిడ్నీకి సంబంధించి నిండు శ్వాస తీసుకోవాలి. పూర్తిగా వదిలేసేయాలి. ఒకసారి తీసుకోండి. పూర్తిగా వదిలేసేయాలి. రిలాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా అందరూ బటర్ఫ్లైకి వచ్చేసారు. పాదాల దగ్గర తీసుకోండి. సరే, ఇక్కడ గద్ద కోణాసన. వెళ్ళి ఇంటర్లాక్ చేయగలిగిన వాళ్ళందరూ చక్కగా ఫార్వర్డ్ బెండింగ్ కూడా చేయొచ్చు. దగ్గర గంట తీసుకోండి. స్ట్రెచ్. నిండు శ్వాస తీసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. నెమ్మదిగా నిండు శ్వాస తీసుకొని తీసేయండి. పూర్తిగా తీసేయండి. పూర్తిగా చేయగలిగిన వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ చక్కగా లోయర్ బ్యాక్ నుంచి అలాగే ముందుకి ఎవరైనా చేయగలిగితే చేయండి. ఎంత వీలైతే అంత వెళ్ళండి, ఏం పర్వాలేదు. అంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఎల్బోస్తో చక్కగా గుర్తుపెట్టుకొని ఇలా పుష్ చేయాలి. అలా ముందుకు వస్తుంది. ఎల్బోతో అలా పుష్ చేసి అప్పర్ బాడీని అలా ముందుకు సాగదీయండి. స్ట్రెచ్ అలా ముందుకి అలా ముందుకి అలాగే స్ట్రెచ్ చేయాలి. పూర్తిగా నెమ్మదిగా అలాగే స్ట్రెచ్ చేసుకుంటూ రావాలి. హెడ్ అస్సలు వంచకూడదు. ముందు వీలైనంత వరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి. బాగా కిందకు వచ్చిన తర్వాత హెడ్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకొని తీసేయండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. రిలాక్స్. కిడ్నీకి సంబంధించి చాలా మంచిది ఫార్వర్డ్ బెండింగ్. చేయగలిగిన వాళ్ళు మాత్రం చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా బటర్ఫ్లైకి వెళ్దాం. స్లోగా స్టార్ట్ చేయండి. బటర్ఫ్లై చక్కగా స్లోగా 30 30 40 చక్కగా అందరూ ఫాలో అవ్వాలి. కుదిరిన వాళ్ళు రేపు కూడా చేద్దాము ఈ సాధన అంతా కూడా. ఈరోజు తెలియని వాళ్ళు, కొంచెం కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు రేపు ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా, పాత వాళ్ళందరూ చక్కగా చేస్తారు. ఇంకొద్దిగా స్పీడ్ చేయాలి. బటర్ఫ్లై కూడా చాలా మంచిది కిడ్నీకి సంబంధించి. చక్కగా చేయాలి. వెన్నెముక మెడతల నిటారుగానే పెట్టుకోవాలి. వాటర్ బాగా తీసుకోండి. మెయిన్ దీంట్లో కిడ్నీలో స్టోన్స్ బయటకు వెళ్ళాలి అంటే చక్కగా వాటర్ అనేది బాగా తీసుకోవాలి. ఎక్కువగా ప్లెయిన్ వాటర్, వామ్ వాటర్, అలాగే మీకు బార్లీ వాటర్ తీసుకోండి. అలాగే వాటర్లో లెమన్ కూడా కొద్దిగా పిండుకోండి. లెమన్ వాటర్ మధ్యలో లెమన్ అలా పిండుకొని చక్కగా తాగండి. ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది. స్టోన్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు యూరినేషన్ బాగా వచ్చే వరకు అలా డ్రింక్ చేస్తూనే ఉండాలి. బాగా వాటర్ తీసుకుని ఫోర్స్ఫుల్గా మనం యూరినేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఫోర్స్ఫుల్గా బాగా ట్యాంక్ అంతా కూడా పూర్తిగా నిండిపోయిన తర్వాత ఇంకా స్పీడ్ బాగా పూర్తిగా ఎక్కువ మేము తీసుకుని ఒక 3-4 లీటర్స్ పూర్తిగా తీసేసుకోండి వాటర్ ఒకేసారి. తీసుకుని ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళి చక్కగా ఫోర్స్గా పోయింది. ఆటోమేటిక్గా స్టోన్ ఏదైనా ఉన్నా చిన్నగా ఈ సాధన చేస్తున్నాం కదా, సాధనలో నెమ్మదిగా ఆ స్టోన్స్ అలా కరుగుతూ ఉంటాయి కొద్దిగా. ఆటోమేటిక్గా వాటర్ తీసుకోవడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళకపోతే దానికి ముద్ర కూడా ఉంది. ఆ ముద్ర చేసుకుని నెమ్మదిగా ఇంకా స్పీడ్
వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్, స్లో స్లో స్లో. వెరీ గుడ్. రైట్ లెగ్ అలాగే ఉంచండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. వెరీ గుడ్. వెన్నెముక అలా సాగదీయండి పైకి. లోయర్ బ్యాక్ ఒకసారి అలా పుష్ చేయండి, కిడ్నీ దగ్గర చక్కగా పుష్ చేయండి, పైకి చూడండి. నిండు శ్వాస తీసుకొని తీసారు, పూర్తిగా తీసాను. నిండు శ్వాస తీసుకోండి, రిలాక్స్. వెరీ చక్కగా పరివృత్తి జానుశేష్, ఇది కూడా కిడ్నీకి చాలా మంచిది అనమాట. ఇక్కడ మనం చేస్తున్న లోయర్ పార్ట్ అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా పట్టుకోండి ఇలా, లాటరల్ బెండింగ్, ఇన్హేల్, ఎక్సేల్. చూడండి ఇక్కడ ఈ సైడ్ ఎక్కడ ప్రెజర్ పడుతుంది చూడండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. చక్కగా చెస్ట్ ఓపెన్ చేయండి, షోల్డర్ రోల్ బ్యాక్ చేయండి, నెమ్మదిగా తీసుకెళ్ళండి. పూర్తిగా తలెత్తి నేరుగా పైకి చూడాలి. పూర్తిగా శ్వాస తీసుకొని చేస్తూ అలా పట్టుకోవడం ప్రయత్నం చేయండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొని తీసాను. శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా బద్ధకోణాసనంలో ఫార్వర్డ్ బెండింగ్ చేయలేని వాళ్ళు ఇలా చేసుకోండి, ఇలా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తే అలా ఫార్వర్డ్ బెండింగ్. వీలైనంత వరకు స్ట్రెచ్. చక్కగా తల నుంచి ముద్దు భాగాన్ని ఫ్లోర్కి టచ్ చేయండి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. చక్కగా లోయర్ బ్యాక్ పుష్ చేయాలి, తలెత్తి నేరుగా పైకి చూడాలి. లోయర్ బ్యాక్ పుష్ చేయండి, తలెత్తి నేరుగా పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. వీలైనంత వరకు స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి. అలాగే ఉండండి. 1 2 3 4 5. నిండు శ్వాస తీసుకొని తీసేయండి, శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. చక్కగా రిలాక్స్. చక్కగా ఫాలో అవ్వాలి, అందరూ చేయాలి ప్రతిదీ. బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తే వెయిట్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. మీకు ఈ లోయర్ పార్ట్ లేడీస్కి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది. ఓకే, మగవాళ్ళు ఎక్కువ మందికి పట్టు దగ్గర ఫ్యాట్ ఉంటుంది, లేడీస్లో ఎక్కువ ఈ థైస్లోని తొడల ప్రాంతంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో బాగా తగ్గుతుంది. చక్కగా చేయండి. పశువిషమాసన. నిండు శ్వాస తీసుకొని తీసాను, పూర్తిగా తీసాను. రిలాక్స్. నిండు శ్వాస తీసుకో, పూర్తిగా తీసాను. రిలాక్స్. రైట్ లెగ్ రైట్ సైడ్ చక్క పట్టుకోండి. బిగ్ టో చక్క సైడ్, షోల్డర్ అలా బ్యాక్ తీసుకెళ్ళండి. ఇన్హేల్, స్ట్రైట్ గా రావాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. చెస్ట్ ఓపెన్ చేయండి, తలెత్తి నేరుగా పైకి చూడండి. లెఫ్ట్ అరిచేతిలోంచి అలా చూస్తూ రావాలి. స్ట్రెచ్ స్ట్రెచ్. అప్పుడే కరెక్ట్గా కిడ్నీస్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చక్క టైట్ 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 టైట్. వీలైనంత వరకు పట్టుకోండి, తలెత్తి పైకి చూడండి. 2 5. నిండు శ్వాస తీసుకొని తీసాను, శ్వాస తీసుకుంటూ సెంటర్. వెరీ గుడ్. చక్క వచ్చేసండి. రెండు చేతులు ముందు చాపండి. పద్మకోణాసన ఫార్వర్డ్ బెండింగ్ చేయలేని వాళ్ళు ఇక్కడ చేయండి. నిండు శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ పూర్తిగా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. పూర్తిగా ముందుకు వెళ్ళాలి. అలాగే వెళ్ళాలి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్ అండ్ రిలాక్స్. టర్న్ అవ్వండి. కపోతాసన వచ్చేసేయండి. లోయర్ బ్యాక్ పుష్ చేయండి, పాదాన్ని అలా ముందుకు తీసుకోవాలి. షోల్డర్ రోల్ బ్యాక్ చేయండి, లోయర్ బ్యాక్ చేయండి, లోయర్ బ్యాక్ పుష్ చేయండి. తల నేరుగా పైకి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ వీలైనంత వరకు ఫార్వర్డ్ బెండింగ్. చక్కగా వచ్చేసాడు పైకి. ముందుకు బాగా నుదురు బాగా నేలకు టచ్ చేయండి. 1 2 3 4
5. నిండు శ్వాస తీసుకోండి సార్. శ్వాస తీసుకుంటూ అప్, పూర్తిగా పైకి. రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా వచ్చేసాం. 2 లెగ్స్ అలా పెట్టుకోండి. నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇన్హేల్, పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. పాదాలు 2 అలా దగ్గర పెట్టుకోండి. లాక్ చేయండి. దగ్గర గంట తీసుకోండి. టైట్ అపానాసన. బాగా టైట్ చేయండి. టైట్ టైట్ టైట్. అలాగే ఉండండి. చిన్న చిన్న శ్వాసలు తీసుకోండి. ఎవరు పూర్తిగా హోల్డ్ చేసుకోవద్దు. టైట్ టైట్. రిలాక్స్. పూర్తిగా శ్వాస తీసుకు పూర్తిగా వదిలేసా. వెరీ గుడ్. చక్కగా వచ్చేసాడు. ఇప్పుడు కాఫ్ మజిల్, హార్ట్కి సంబంధించి చక్కగా నిండు శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఇప్పటివరకు మనం కిడ్నీకి సంబంధించి ఆల్మోస్ట్ అంతా చేసుకున్నాం. అలాగే కొన్ని ఆసనాలు కూడా చేసుకుని ముద్ర ప్రాణాయామాలు ముద్రలు కూడా చేసుకున్నాం. ఆకుప్రెజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకో. లెఫ్ట్ హ్యాండ్ ఆది ముద్ర, రిస్ట్ దగ్గర పట్టుకొని నిండు శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ పూర్తిగా ముందుకి వీలైనంత వరకు స్ట్రెచ్. అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ సెంటర్. రిలాక్స్. ఆది ముద్ర లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నాం కదా, రైట్ హ్యాండ్ ఆది ముద్ర పెట్టుకోండి. చక్కగా పట్టుకోండి వెనకాల. టోటల్ అలా రోల్ బ్యాక్ చేయండి వెనక్కి. అలా పట్టుకోండి. కరెక్ట్గా కిడ్నీ దగ్గర అలా సపోర్ట్ వెనకాల పెట్టాలి. బ్యాక్ సైడ్ పెట్టండి. నిండు శ్వాస తీసుకో. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ వీలైనంత వరకు చక్కగా వీలైనంత వరకు స్ట్రెచ్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. వెరీ గుడ్. అదేవిధంగా చక్కగా వచ్చేసండి. మోకాళ్ళ మీదకి వచ్చేసండి. మనం స్టాండింగ్లో చేసాం కదా అర్ధవృష్టాసన. కిడ్నీ దగ్గర చేతి పెట్టుకోండి. శ్వాస వదిలేసేయండి. అలా టోస్ మీదకి వచ్చేసేయండి. చక్కగా వెనక్కి వీలైనంత వెనక్కి స్ట్రెచ్ అవ్వాలి. బాగా స్ట్రెచ్ అవ్వండి. 1, 2, 3, 4, 5. నిండు శ్వాస తీసేయండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. వెరీ గుడ్. అలాగే చక్కగా మార్జలాసనం నుంచి చక్కగా అలా మకరాసనానికి వచ్చేసాను. మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. నిండు శ్వాస వదిలేసేయండి. పూర్తిగా వదిలేసేయండి. నిండు శ్వాస తీసుకోండి. పూర్తిగా వదిలేసేయండి. రిలాక్స్. రిలాక్స్ అయిన తర్వాత పాదాలు 2 దగ్గర తీసుకోండి. 2 చేతులు అలా నాభి దగ్గర పెట్టుకోండి. భుజంగాసన. నిండు శ్వాస వదిలేసారు. శ్వాస తీసుకుంటూ అప్, చక్క పైకి చూడండి. పూర్తిగా ఆకాశం చూడండి. అలాగే పూర్తిగా వెనక్కి అలాగే ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నిండు శ్వాస వదిలేసారు. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. మకరాసనం. చక్కగా రిలాక్స్ అవ్వండి మకరాసనంలో. చక్కగా నిండు శ్వాస రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. మండుకాసన, బ్రహ్మేంద్రియాసన, అలాగే అర్ధవస్త్రాసన, అలాగే భుజంగాసన అయింది. ఇప్పుడు చక్కగా అందరూ కూడా చక్కగా వచ్చేసారు. చక్కగా అమృతాసనలో పడుకోండి.
అమృతాసన. చక్క వెలకిలా పడుకోండి. వెలకిలా పడుకోండి అందరూ కూడా. వెరీ గుడ్. రెండు చేతులు అలా బోర్లించి పెట్టుకోండి. పాదాలు రెండు దగ్గర తీసుకోండి. వెరీ గుడ్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళంతా చేయండి. ఇన్హేల్. చక్కగా శ్వాస తీసుకుంటూ అప్. చక్కగా వచ్చేసాడు. ఓ 30 డిగ్రీస్, అలాగే 90 డిగ్రీస్. ముందుగా 90 డిగ్రీస్ వచ్చేసాడు. అలాగే ఉండండి. చక్కగా శ్వాస తీసుకుంటూ పాదాలు రెండు పైకి కిందకి. చక్కగా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. వెరీ గుడ్. అలాగే ఉండండి. 1 2 3 4 5. కొద్దిగా డౌన్ చేయండి. 60 డిగ్రీస్, 60 డిగ్రీస్ రండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 30 డిగ్రీస్ రండి. 30 డిగ్రీస్ డౌన్ చేయదు. అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ రిలాక్స్. చక్కగా రిలాక్స్. ఉత్తాన పాదాసన 90 60 30 10 టైమ్స్ అలాగే పెడితే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదు. కిడ్నీ మీద బాగా పనిచేస్తుంది, సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కాళ్ళలో ఉన్న వాపులు ఉన్నా కూడా తగ్గిపోతాయి. రిలాక్స్. నిండు శ్వాస తీసుకొని. వెరీ గుడ్. ఒక్కసారి రెండు కాళ్ళు అలా పైకి లిఫ్ట్ చేసి ఫోల్డ్ చేయండి. పవన్ ముక్తాసన. చక్క దగ్గర తీసుకోండి, లాక్ చేయండి. అలాగే ఉండండి. దగ్గర గంట టైట్ చేయాలి. టైట్ టైట్ టైట్. పవన్ ముక్తాసన టైట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చక్కగా రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. రెండు పాదాలు అలాగే ఉంచుకోండి. రెండు హ్యాండ్స్ షోల్డర్ సమాంతరంగా పెట్టుకోండి. షోల్డర్ సమాంతరంగా పెట్టుకోవాలి. హ్యాండ్స్ రెండు కూడా. చక్కగా రెండు కాళ్ళని అలా లెఫ్ట్ తీసుకెళ్ళండి. రైట్ సైడ్ చూడండి. రెండు కాళ్ళు మోకాళ్ళు లెఫ్ట్కి వెళ్తాయి, రైట్ సైడ్ చూడండి. అలాగే ఉండండి. 1 2 3 4 5. ఇన్హేల్ సెంటర్. ఇప్పుడు ఎక్స్హేల్ చేస్తూ అదర్ సైడ్. చక్కగా రైట్ సైడ్కి వెళ్తుంది, మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి. 1 2 3 4 5. ఇన్హేల్ ఎక్స్హేల్. ఒకసారి రెండు మూడు సార్లు చేయండి. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ అదర్ సైడ్. ఇన్హేల్ ఎక్స్హేల్. చక్కగా ట్విస్టింగ్ వస్తుంది. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ అదర్ సైడ్. చక్కగా వచ్చేసేయండి. అలాగే ఉండండి. ఇన్హేల్ సెంటర్, రిలాక్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. అమృతాసన. నిండు శ్వాస తీసుకొని తీశాను, పూర్తిగా తీశాను. రిలాక్స్. నిండు శ్వాస తీసుకొని తీశాను, పూర్తిగా తీశాను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అలాగే రైట్ సైడ్ తిరగండి. రైట్ సైడ్ తిరిగి ఒక చెయ్యి తల కింద దిండుగా పెట్టుకోండి. ఒక చెయ్యిని నాభి దగ్గర అలా కింద బోర్లించి పెట్టుకొని నిండు శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేశాను. నిండు శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేశాను. రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. రెండు చేతులు బాగా రఫ్ చేయండి. వేడి పుట్టే వరకు ఆ వేడిని అలా కనుబొమ్మల మీద స్పర్శ చేయండి.